ఆర్థిక ఇబ్బందులు తాళలేక శ్రీనివాస్ మమతలు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అప్పుల వాళ్ళు వేధించడం వల్ల మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. వారికైతే పోలీసులు కథనం ప్రకారం పూర్తి స్థాయిలో ఏదైతే అప్పుల వేధింపులు ఎవరైతే గురి చేసిందో పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. శ్రీనివాస్ అయితే నిజామాబాద్ నగరంలో ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ చేస్తున్న క్రమంలో అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. అయితే శ్రీనివాస్ మమతలు ఏది మనస్తాపానికి ఇంటికి వచ్చి ఆ అప్పుల వాళ్ళు ఇబ్బందులు పెట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు కావడం, అందులో శ్రీనివాస్ పెద్ద కుమారుడు గత 2.5 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళి వచ్చాడు. మళ్ళా ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత దుబాయ్ వెళ్ళాడు. చిన్న కుమారుడు ఇటీవల కాలం 1 సంవత్సరం క్రితం దుబాయ్ వెళ్ళాడు. వీరందరూ కూడా దుబాయ్ వెళ్ళిన క్రమంలో అప్పులు తీరుతాయి అనే ఉద్దేశం మీద అతను చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక వడ్డీల వాళ్ళు రోజు వేధించడం వల్ల కట్టిన డబ్బులన్నీ కూడా వడ్డీ కింద జమ కట్టడంతో పూర్తిగా మనస్తాపానికి గురయ్యారు. గత 2.5 సంవత్సరాల క్రితం కూతురికి పెళ్లి చేశారు. ఆ కూతురికి పెళ్లి చేసిన అప్పు కూడా భారం కావడం, పూర్తిగా 15 నుంచి 20 లక్షల వరకు అప్పు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ అప్పుల వాళ్ళు కట్టిన డబ్బులన్నీ కూడా పూర్తిగా వడ్డీ కింద జమ కట్టడంతో మనస్తాపానికి ఇంటికి వచ్చి బెదిరించినట్లు కూడా చెప్తున్నారు. అప్పుల వాళ్ళు బెదిరింపుల వల్లనే మా పరువంతా పోయింది, ఆ పరువు పోవడం వల్ల ఎందుకు బతికి అని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం, అంటే పెద్ద కోడలు ఇంట్లోనే ఉంటుంది, కానీ ఆ రోజు కోడలు వారి తల్లిగారింటికి వెళ్ళిన క్రమంలో అక్కడ ఎవరు లేకున్న సమయంలో ఇద్దరు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి శ్రీనివాస్ మమతలు నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆనంద్ నగర్లో నివాసం ఉంటున్న క్రమంలో అప్పులు అధికం కావడం, దానికి అందరికి సంబంధించి ఉన్న ఇల్లు సొంత ఇంటిని కూడా అమ్మేసి నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో రెంటుకుంటున్న పరిస్థితి. ఆ రెంటుకుంటున్న ఇంటి దగ్గరికి కూడా వచ్చి అప్పుల వాళ్ళు వేధించడం, దీనికి అంతటికి కూడా వారి ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం మేరకు మరున్న పూర్తి సమాచారం వారికి ఎవరెవరు అప్పులు ఇచ్చారు, ఎవరు వారిని వేధించారు అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో అప్పుల వేధింపులకు తరచూ కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలో ఒక కుటుంబం అయితే ఏకంగా బాసర గోదావరిలో పడిన పరిస్థితి, మరో కుటుంబం కపిల హోటల్లో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇట్లా ఆ అప్పుల వేధింపులు తాళలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తల్లిదండ్రులు మృతి చెందడం, మొత్తం కుటుంబమే ఆత్మహత్య చేసుకున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ తరచూ అప్పుల వాళ్ళు వేధించడం ప్రధాన కారణమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని తెలిసింది. పోలీసులు పూర్తిగా ఎవరెవరు వారికి ఫోన్ చేశారు, ఎంతమంది అప్పులు ఇచ్చారు, ఎన్ని డబ్బులు కట్టారనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమయ్యారు. అసలు ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్పుల ఇచ్చిన వారు వేధింపులకు గల కారణం కాల్ డేటా ఆధారంగా సేకరిస్తున్నామని చెప్పారు. మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుల వేధింపుల వల్లనే మమతా శ్రీనివాసులు మృతి చెందినట్లు తెలిసింది. మమతా శ్రీనివాసులు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండడం, వారి కుటుంబం సవ్యంగా సాగుతుందన్న క్రమంలో అప్పుల వాళ్ళు తరచూ ఇంటికి వచ్చి వేధించడం వల్లనే మా పర్వంతా పోయిందనే కోణంలో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. అప్పుల వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో గాయత్రి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా వారిని అప్పుల వాళ్ళు వేధించడం వల్ల చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని కట్టినా వడ్డీ కిందికే జమ చేయడం వల్ల ఆవేదనకు గురై మనస్తాపానికి గురై శ్రీనివాస్ మమతలు రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. మాతో మాట్లాడేందుకు శ్రీనివాస్ వల్ల మా బంధువులు ఉన్నారు. వారిని చెప్పండి, అసలు శ్రీనివాస్ మమతలకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు పెళ్లి ఇటీవలనే జరిగిందని తెలిసింది. అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళకి ఏంది కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది, అప్పులు తీసుకొని ఫస్ట్ బాబుది పెళ్లి అయింది. అంత లోపలనే 1 year లోపలనే పాపకు ఫిక్స్ అయితే అది కూడా బయటకి తెచ్చి కడతాం కదా అన్నట్టు ఇదైంది. మళ్ళీ ఏంటంటే మావాడు పెద్దోడు అల్లుడు దుబాయ్ పోతా అనుకున్నాడు, 1.5 years పోలేదు, ఆగిపోయాడు. అందులో వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది కట్టేటి. అట్లా ఇట్లా ఇక ఇల్లు ఉండే, అక్కడ ఇల్లు అమ్మేసి కొన్ని కట్టిర్రు. ఆల్రెడీ అంతకుముందు కడతా పోతుర్రు. వాళ్ళు ఏంటంటే కట్టినవన్నీ వడ్డీ కిందనే ఇది చేస్తున్నారు.
అది పరిస్థితి. ఏం చేసేవాడు శ్రీనివాస్? ఏం పని? ప్రింటింగ్ ప్రెస్ వరకు మంచిగానే ఉండే కదా, అందులో ఏం ఇబ్బంది లేదు. ఈ అందులో వర్క్ వేరే ఇబ్బంది ఏం లేదు. మానసికంగానే ఇది టార్చర్లకి ఇది అయిపోయింది. అది అంటే ఇప్పుడు శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు దుబాయ్లో ఉంటారు. మొన్న దుబాయ్ ఎన్ని రోజులు అయింది వాళ్ళు పోగొట్టి? 2 years. ఫస్ట్ పెద్దోడు 2 years పోయి వచ్చిండు. పోయి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుండు. మళ్ళీ 1 year ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిండు. 2 years ఇప్పుడు వెళ్ళి. చిన్నాడు 1 year అవుతుంది. అది ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఏదైతే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు కదా, అందులో మీకు ఎవరు బంధువులు అయితే? అక్క బావ. అక్క. మేము ముగ్గురం బ్రదర్స్. అక్క. ఇక మరో పెద్ద మనిషి ఉన్నారు, వారిని అడుగుదాం దీనికి అంతటికి సంబంధించి. శ్రీనివాస్ నీకు ఏమవుతాడు అసలు? ఏం అసలు ఏమి ఇబ్బందులు వచ్చినాయి? ఏం ఇబ్బందులు వాళ్ళతో ఆయన కొడుకు చేసిన ఆదాయం అప్పుల బాధతోని వీళ్ళకి బాధ అయింది అంతే, తప్ప ఇంకేం లేదు. ఇబ్బందులు అప్పుల ఇబ్బంది వచ్చి వరితేనే కదా ఇంత పెద్ద సొసైటీ చేసుకున్నది. వాళ్ళు ఇంటికి వచ్చి టార్చర్ 3 రోజుల కింద వచ్చి టార్చర్ పెడితేనే ఇది సొసైటీ చేసుకున్నారు. ఇది ప్రాబ్లం. లేకుంటే అంత మంచి ఐపీ తీసిండు కూడా, ఆల్రెడీ తీసాలని చేసినా కానీ ఇక వచ్చి ఇంత టార్చర్ పెట్టి వాళ్ళు ఇద్దరు పాలన తీసిండు. వాళ్ళకు కూడా సలహా కానీ పాపం కామారెడ్డి రాము టార్చర్ పెట్టిండట. కామారెడ్డి రాము ఆయన ఒకటి అంత చేసుకున్నాడు. మొత్తానికి చూసుకోవచ్చు, అప్పుల వాళ్ళు వేధించడం వల్లనే శ్రీనివాస్ మమతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వారి పిల్లలు దుబాయ్కి వెళ్తున్నారు. 2.5 సంవత్సరాల పైగా పెద్ద ఆయన పోయేసాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాడు. చిన్న కొడుకు కూడా ఇటీవల కాలంలో దుబాయ్ పోయాడు. దానికి అంతటికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు ఎవరైతే అప్పులు ఇచ్చినారో అప్పులు సకాలంలో మేము కట్టాలనుకున్నాం, కానీ మేము ఇచ్చిన ఏదైతే రూపాయలన్నీ వడ్డీ కింద జమ చేయడం మాకు ఇబ్బందులు పెట్టారు, అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి బంధువులు చెప్తున్నారు. ఈ అప్పుల వాళ్ళు వేధింపుల వల్లనే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పి బంధువులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.